ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో భారత జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా రజత పథకం సాధించాడు. టోక్యో 2020 ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించిన 26 ఏళ్ల నీరజ్ ప్యారిస్లో మాత్రం రజత పథకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో మొత్తంగా 6 సార్లు జావెలిన్ విసిరినటువంటి నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలో అత్యధికంగా 89.45 మీటర్ల దూరం విసిరాడు. మిగతా 5 ప్రయత్నాల్లోనూ ఫౌల్ చేశాడు. పాకిస్తాన్కు చెందిన జావెలిన్ థ్రోయర్ అర్షద్ నదీం పారిస్ 2024 ఒలింపిక్స్లో రికార్డు సృష్టించాడు. ఏకంగా 92.97 మీటర్లు జావెలిన్ విసిరి ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ఈ రికార్డు 90.57 మీటర్లుగా ఉంది. దీంతో పాకిస్తాన్కు గోల్డ్ మెడల్ దక్కింది. సిల్వర్ గెలవడంపై భారత్లో సంబరాలు చేసుకున్నారు. हर खिलाड़ी अच्छी तैयारी करके पहुंचते हैं और सिल्वर मेडल लिया है अपना, उसने बढ़िया खेल दिया है। पीछे से उसने और भी आगे अपनी तरक्की की है और बहुत अच्छा देश की झोली में एक नया मेडल और जुड़ गया। नहीं देखो तो उसकी जो खेलता है उसकी प्रैक्टिस के ऊपर है, तो उसका ध्यान सिर्फ खेल के ऊपर है, बाकी दूसरे कामों में या किसी में उसको ध्यान नहीं बटाता, वो खेलों में ध्यान रखता है। नहीं ऐसे नहीं दबाव नहीं मानता। ऐसे तो अरशद नसीब भी पहले वो फॉल हो गया, तो ये तो खेल में चलता ही रहता है। फॉल भी होते हैं, आगे पीछे भी होते हैं, चलता रहता है। और अरशद भी अच्छा खिलाड़ी है, कोई ऐसी बात नहीं वो कमज़ोर खिलाड़ी है। हाँ, सारे गांव में खुशी का माहौल है। ये भी कोई छोटा मेडल नहीं है, सिल्वर मेडल लेना। असल में जो वहाँ तक पहुँच जाते हैं वो भी अच्छे खिलाड़ी पहुँचते हैं, चाहे उनको मेडल मिले या ना मिले, अपना खेल अच्छा ही दिखा के आते हैं और वो भी हिस्सेदार है खुशी। రైట్, ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ సాధించారు. ఇప్పటివరకు కూడా భారత్కు సిల్వర్ మెడల్ కూడా ప్యారిస్ ఒలింపిక్స్లో లేనటువంటి పరిస్థితి. ఇక గోల్డ్ గెలుస్తారని ఆశించినప్పటికీ కూడా సిల్వర్ మెడల్తో అయితే భారతీయులందరినీ కూడా సంతృప్తిపరిచే ప్రయత్నం ఇటు నీరజ్ చోప్రా చేశారని చెప్పుకోవచ్చు. భారతదేశ వ్యాప్తంగా కూడా నీరజ్ చోప్రాకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ శివ. పసిడి ఆశలతో ప్యారిస్ లో అడుగు పెట్టిన భారత జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా రక్త పథకంతో నిలబెట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో 26 ఏళ్ల నీరజ్ జావెలిన్ ను 89.45 మీటర్ల దూరంలో విసిరి ఈ సీజన్ లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అయితే చివరకు ఆ స్ఫూర్తిని కూడా నీరజ్ కు రజత పథకం ఖరారైంది. పారిస్ లో 89.34 మీటర్లతో టాప్ ర్యాంక్ లో నిలిచిన నీరజ్ ఫైనల్ లో కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. అతడి తొలి ప్రయత్నం ఫౌల్ అయిందని కూడా చెప్పుకోవాలి మనము. రెండో ప్రయత్నంలో నీరజ్ ఆందోళన చెందకుండా సమయంతో జావెలిన్ ను 89.45 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత నీరజ్ 3, 4, 5, 6 ప్రయత్నాల్లో కూడా ఫౌల్ గానే నమోదయ్యాయి. దాంతో ఈ త్రోలో నమోదైన స్కోర్ ని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం గతంలో కదా టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాన్ని సాధించిన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఎందుకో కాస్త ఎక్కువ ఒత్తిడికి లోనట్టు కూడా అనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు 140 కోట్ల మంది భారతీయులు అందరూ కూడా నీరజ్ చోప్రా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే టోక్యో ఒలింపిక్స్ టైంలో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ ఆ సమయంలో నీరజ్ స్వర్ణ పథకం సాధించిన విషయం తెలిసిందే. ఈసారి అందరూ కూడా అథ్లెట్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈసారి కాస్త ఒత్తిడికి ఎక్కువ లోన్ అవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది చాలా
జాగ్రఫికల్ గా డెమోగ్రఫికల్ గా కూడా చాలా పెద్ద దేశము. దీంతో పబ్లిక్ కూడా అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మన ఇండియన్ హీరోస్ మన దేశానికి పథకాలు తీసుకొస్తారు వీళ్ళు అనే కాన్సెప్ట్ లో కూడా అటు ప్లేయర్లు కూడా ఇటీవల కాలంలో తరచుగా తిరిగి గురవుతున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా కూడా జావెలిన్ త్రోలో పాకిస్తాన్ కి చెందిన అర్షద్ నదీం స్వర్ణ పథకాన్ని గెలుచుకొని అందరినీ నివేవరపరిచాడు. 27 ఏళ్ల నదీం తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే రెండవ ప్రయత్నంలో నదీం జావెలిన్ ను 92.97 మీటర్ల దూరం విసిరి కొత్త ఒలింపిక్ రికార్డు సృష్టించడంతో పాటు పసిడి పథకాన్ని కూడా కైవం చేసుకుంటూ 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో ఆండ్రెస్ టోర్ హిల్సన్ నార్వే కంట్రీకి చెందిన వ్యక్తి 90.57 మీటర్ల నెలకొల్పిన రికార్డును నదీం బద్దలు కొట్టాడు. ప్రపంచ మాజీ ఛాంపియన్ ఆండర్సన్ పీటర్స్ కెనడాకు చెందిన దేశస్థుడు కూడా 88.54 మీటర్లతో కాంస్య పథకాన్ని సాధించాడు. అయితే వ్యక్తిగత క్రీడా అంశాల్లో ఒలింపిక్స్ చరిత్రలో పాకిస్తాన్ కు తొలి స్వర్ణ పథకం నదీం ద్వారా కూడా లభించిందని కూడా చెప్పుకోవాలి. గతంలో పాకిస్తాన్ హాకీ జట్టు 3 స్వర్ణాలు 3 రజతాలు 2 కాంస్యాలు గెలిచింది. 1960 రోమ్ ఒలింపిక్స్ రెజ్లర్ మొహమ్మద్ బషీర్ నేతృత్వంలో కూడా అప్పుడు కాంస్యం పథకం గెలుచుకుంది. అలాగే 1988లో సియోల్ ఒలింపిక్స్ లో బాక్సర్ హుసేన్ షా కూడా కాంస్యం సాధించారు. ఇక ఒలింపిక్ క్రీడల్లో 2 వ్యక్తిగత పథకాలు సాధించిన 4వ భారత ప్లేయర్ గా కూడా నీరజ్ గుర్తింపు పొందాడు. గతంలో రెజ్లర్ సుశీల్ 2008లో బీజింగ్ ఒలింపిక్స్ లో కూడా పథకాలు సాధించారు. 2012లో లండన్ లో రజత పథకం సాధించారు. షట్లర్ పివి సింధు 2016 రియోలో రజత పథకం సాధించారు. అలాగే 2020 టోక్యో ఒలింపిక్స్ లో కూడా కాంస్య పథకం. అలాగే షూటర్ మను భాకర్ 2024 ప్యారిస్ లో కాంస్యాలు కూడా ఘనత సాధించారు. ఓవరాల్ గా ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కంటే కాస్త తక్కువే వచ్చాయని చెప్పుకోవచ్చు. యూజువల్ గా ప్రతిసారి ఒలింపిక్స్ లో అయితే అమెరికా లేకపోతే చైనా లేకపోతే ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలే కూడా అత్యధికంగా కూడా ఒలింపిక్స్ లో పథకాలు గెలుస్తూ వస్తున్నాయి. గతంలో ఇండియాకి 1-2 పథకాలు గెలిస్తే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. యావత్తు 100 కోట్ల మంది ప్రజానీకం కూడా అది కాంస్య పథకమా కాంస్య పథకానికి కూడా చాలా మురిసిపోయేవారు. ఇంకా పసిడి పథకం వస్తే ఇంకా దేశం మొత్తం కూడా కొన్ని రోజుల పాటు కూడా చర్చ జరిగింది. కానీ ప్రస్తుతము ట్రెండ్ కూడా మారింది. ప్రభుత్వాలు కూడా మారుతున్నాయి. భారతదేశ ప్రభుత్వం కూడా క్రీడల పట్ల అమితంగా కూడా క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది. మనం ముందుగా కూడా పలుమార్లు చర్చించుకున్నాము. భారతదేశంలో క్రికెట్ కున్న ఇంపార్టెన్స్ మిగతా స్పోర్ట్స్ కి లేదు అనేది కూడా ఒక నానుడి ఉంది. కానీ దాన్ని ఇప్పుడు క్రికెట్ తో పాటు ఈక్వల్ గా మిగతా స్పోర్ట్స్ ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని స్పోర్ట్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. అథ్లెట్స్ ని, హాకీ, అలాగే స్విమ్మర్లని, ఫుట్బాల్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. కాకపోతే క్రికెట్ అనేది మనం దశాబ్దాలుగా నుంచి కూడా క్రికెట్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు ఇండియాలో. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో అథ్లెట్స్ కి కూడా టాప్ ప్రయారిటీ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈసారి ఎక్స్పెక్ట్ చేసిన వాటికి అన్నింటికంటే కాస్త తక్కువే వచ్చాయని చెప్పుకోవచ్చు. శివ, అయితే శ్రీచరణ్, ఇప్పుడు దాకా బంగారు పథకం అనేది ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో ఒక అందని ద్రాక్ష కిందే భారతీయులను ఇంకా ఊరుస్తుంది కదా. ఏంటి నీరజ్ చోప్రా మీదే కొంత హోప్స్ ఉండేవి, ఖచ్చితంగా గోల్డ్ తో వస్తారు అని. కాకపోతే సిల్వర్ తో సరిపెట్టుకున్నాం. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇంకా ఏదైనా ఇతర విభాగాల్లో ఏమైనా భారత్ కు గోల్డ్ వచ్చే ఛాన్స్ ఏదైనా ఉందా? అంటే ప్రస్తుతానికి నీరజ్ చోప్రా బేసిక్ లోనే ఉన్నాడు. ఎందుకంటే కందరిగట్టి వరుస పెట్టి కూడా క్లియర్ గా తెలిసిపోయింది. చాలా ఒత్తిడికి గురి శారీరకంగా చాలా దృఢంగా కనిపించాడు. సైకాలజీ కాస్త ఓకే.